దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము మేమంతా కూడా మా దిన దిన పనులలో మేము దైనందిన పనులలో మేము బిజీగా ఉండి ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ నీ తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అన్ని పనులను కూడా జయప్రదం చేసి క్షేమంగా ఈ ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు తండ్రి. అందరూ కూడా నేను ఎంతో క్షేమంగా ఉన్నారు మా ప్రభా, నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో నేను స్తుతిస్తూ నిన్ను ధ్యానిస్తూ ప్రార్థనలోనికి వెళ్తున్నాము. మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా తండ్రి సంతోషము సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మరి ప్రభా, ఈ దినము 147వ కీర్తన 2వ వచనమును ధ్యానిస్తున్నాము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. ఈ మాటలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, నీవు యెరూషలేమును కట్టు దేవుడవు. ముఖ్యంగా ప్రభా, ఈ సమయంలో మరి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈ వాక్యము మాకు ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల గురించి ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఇరాన్ దేశం గురించి కూడా ప్రార్థిస్తున్నాము. అక్కడున్న క్రైస్తవులను గురించి ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది రహస్య క్రైస్తవులు, ఎంతోమంది తండ్రి మరి రహస్యంగా నిన్ను ఆరాధిస్తూ మరి ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు ప్రభా. మరి ఎంతోమంది హత్య చేయబడుతూ ఉన్నారు ప్రభా, హింసించబడుతూ ఉన్నారు. అయితే కూడా తండ్రి నీ యందు భయభక్తులతో వారు ఉంటున్న ఆ యొక్క పరిస్థితిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క యుద్ధంలో తండ్రి తప్పకుండా నీవు జయము అనుగ్రహిస్తావని నమ్ముతున్నాము. యెరూషలేము యొక్క పరిస్థితులను కూడా మీరు చూస్తున్నారు దేవా. మేము అనుదినము ప్రార్థిస్తున్నాము, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. నీవు యెరూషలేమును కట్టువాడవు, ఎందుకంటే అది నీ పట్టణమైనది. ఇశ్రాయేలీయులు నీ జనాంగమై ఉన్నారు. ఇశ్రాయేలీయులను నీవు నీ జ్యేష్ఠ కుమారునిగా భావిస్తున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి కూడా మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ లోకంలో ఎంతో చిన్న దేశము అయినప్పటికీ నీ తండ్రి మరి ఎంతో అద్భుతమైన దేశంగా, ఎంతో శక్తివంతమైన దేశంగా మేము గమనిస్తూ అన్ని దేశాలు కూడా ఇశ్రాయేలును గమనిస్తూ ఉన్నాయి. అయితే ప్రభా, మరి అనేక మంది చెరలోకి పంపించబడినటువంటి యూదులను బట్టి మరి అక్కడ జరిగినటువంటి అనేకమైన మార్పులను బట్టి నాయనా మరి అక్కడ యెరూషలేమును కట్టు దేవుడు, ఎందుకంటే అన్య రాజుల చేత ఆ యొక్క యెరూషలేము పాడైపోయినటువంటి పరిస్థితులలో ఉండగా మరి నీవే యెరూషలేమును కడతానని వాగ్దానం ఇస్తున్న దేవుడు కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కీర్తనాకారుడు ఈ విషయాన్ని బట్టే నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులంతా కూడా అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. మరి అనేక మంది బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు. అనేక మంది ఎంతగానో తిరిగి తమ దేశానికి రావాలని కోరుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో నీవు వారిని పోగు చేసే దేవుడవు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటికే అనేక మంది యూదులు అనేక ప్రాంతాల నుంచి కూడా చేరుతూ ఉన్నారు దేవా ప్రభా. మరి నీవు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ మరి అనేక మందిని చేరుస్తూ ఉన్నందుకు తండ్రి మరి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలులను పోగు చేస్తూ, పడిపోయినటువంటి ఇశ్రాయేలును బాగు చేస్తూ నీవు తిరిగి కడుతున్నటువంటి దేవుడవు కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో కూడా మీరు ఎన్నో అలాంటి అద్భుతాలు చేస్తారు. మేము కూడా పడిపోయాము అనుకుంటున్నాము. మా జీవితాలు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాయి. మేము కూడా చెదరగొట్టబడిన స్థితిలలో ఉన్నాము మా తండ్రి. మా జీవితాలు ఎంతో భయానకంగా ఉన్నాయి. అయినా ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాము, నీ యందు నిరీక్షణ ఉంచి ఉన్నాము. మా జీవితాలలో కూడా మీరు అద్భుతాలు చేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ఎవరైతే నాయనా మరి కృంగిన స్థితిలో ఉన్నారో, మరి మా జీవితాలలో ఏమీ వెలుగు లేదు, మాకు ఏమీ ఉన్నతి లేదు, మా జీవితాలలో మార్పు లేదు, మాకు ఎంతో
బ్యాడ్ టైం ఉన్నది అని ఎంతమంది అయితే ఫీల్ అవుతున్నారో అందరినీ కూడా మీరు తిరిగి పునరుద్ధరిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. నీవు బాగు చేయవాడవు, పోగు చేయవాడవు, కట్టువాడవు. పడిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా కట్టువాడవు. పడిపోయిన కుటుంబాలను లేవనెత్తి కట్టువాడవు. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారిని కట్టువాడవు, పునరుద్ధరిస్తావు. మా ప్రభా తండ్రి, ఎవరైతే కుటుంబాలలో మరి చెదిరిపోయిన స్థితిలో కలతలతో ఒకరికొకరు మానసికంగా దూరమైన స్థితిలో ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు ఐక్యపరిచే దేవుడు, పోగు చేయి దేవుడు తండ్రి. ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరి జీవితం అయితే మా కుటుంబం ఇంకా పడిపోయింది, మా పరిస్థితులు ఇంకా తిరిగి మెరుగు కావు, మేము ఇలాగా విడిపోవాల్సిందేనా అని బాధపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నీవు కట్టువాడవు తండ్రి. దేవా ప్రభా, అనారోగ్యంతో చితికిపోయినటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళను కట్టు దేవుడవు. మా తండ్రి, నిరుద్యోగంతో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని అప్పుల సమస్యలో ఇరుక్కుపోయి కూరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళను మీరు తిరిగి లేవనెత్తే దేవుడవు. వారి పరిస్థితిని కట్టువాడవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇంత గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, మా కుటుంబాలలో అన్ని కుటుంబాలను కూడా మీరు చూస్తున్నారు ప్రభా. కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లకాలము నివసిస్తుంది, నిలుస్తుంది, మరి స్థిరంగా ఉంటుంది. ఈ మాటను గుర్తుపెట్టుకొని ప్రతి కుటుంబం కూడా ఎట్లయినా సరే తండ్రి సమయం చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకునేలాగున సహాయం చేయండి. కుటుంబము కలిసి కొంతసేపు సమయం గడిపే ఆ సమయం అలా ఏర్పరచుకొని కుటుంబంలో ఒకరితోనొకరు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రతి జీవితాన్ని కూడా మీరు కట్టే దేవుడు కనుక ప్రభా, ఈ సమయంలో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, అనేక పరిస్థితుల వల్ల కృంగిన స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. నైనా ఎంతోమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలతనివ్వండి. మరి అనేక మంది సంతానం కొరకు నివేపు చూస్తున్నారు, వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ప్రతి కుటుంబంలో మరి మీరు శాంతిని, సమాధానంను కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయను వర్ధిల్ల చేయమని తండ్రి. మరి మంచి అలవాట్లు చిన్న బిడ్డలకు వచ్చినట్లుగా మొదటి నుంచి కూడా మంచి పెంపకం పెంచుటకు మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ జ్ఞానము అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. పరీక్షలు రాస్తున్నటువంటి, సిద్ధపడుతున్నటువంటి యవన బిడ్డలను దీవించి ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరీక్షలకు సిద్ధపడి చక్కగా పరీక్షలు రాయటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా ప్రభానైనా ఎవరు కూడా సమయంను పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి శోధనలకు చిక్కుకొనకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రభాదేవ, మరి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ తీవ్రమైన అస్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్న వారిని మీరు లేవనెత్తి వారికి ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. మా ప్రభానైనా మరి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో మరి వెంటిలేటర్ పైన ఉన్నారు, ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు తండ్రి, అలాంటి వాళ్ళందరినీ కూడా కనికరించి వారికి తగిన స్వస్థత, క్షేమము త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. మరి బిజినెస్లో లాస్ వచ్చి ఎంతమంది అయితే కృంగి ఉన్నారో వారిని అందరినీ పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి హాస్పిటల్స్లో ఎవరెవరైతేనైనా పనులు చేస్తున్నారో, మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వారిని అందరినీ కనికరించండి. వారికి అందరికీ కూడా కావాల్సినటువంటి ఓపికను, సహనమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, రాత్రులు డ్యూటీలు చేసే వాళ్ళని కూడా దీవించండి. సైనికులను, మరి ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న వారిని ఎంతో క్షేమంగా కాపాడండి తండ్రి. అందరూ కూడా అప్రమత్తతో ఉన్నట్లుగా సహాయం చేయండి. యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఇంకా అనేక చోట్ల ప్రభా మరి యుద్ధ వాతావరణం ఉన్నది. యెరూషలేము,
ఇజ్రాయెల్ దేశము, ఇరాన్ దేశము, ఈ ప్రాంతాలన్నిట్లో ఉన్న ఆ పరిస్థితులన్నిటిని కూడా నేను సరిచేయమని, సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఇది మరి ఇంకా తీవ్రతరం కాకుండానట్లుగా శాంతిని అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. అయినను ప్రభా, అది ఎంత కూడా నీ చిత్తం కనుక మేము నీ చిత్తాన్ని మేము గౌరవిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, సహాయం చేయండి. మేము ప్రార్థనలో ఉండడానికి, ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభానైనా మా ప్రార్థనలు మీరు ఎల్లప్పుడూ అంగీకరించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో వారిని అందరినీ కూడా కనికరించి ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో తీర్చమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా ప్రభా, మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు, నిరాశ్రయులుగా ఉన్నవారు, నిస్సహాయులుగా ఉన్నవారు, శ్రమలు అనుభవిస్తున్న వారు ప్రతి ఒక్కరిని మీరు కనికరించి వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమనిస్తానికి చేర్చమని వేడుకొంచున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి. ప్రభా, మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏ కారణం వల్లనైనా వారు నీకు దూరంగా ఉంటున్నారో, ఎంతోమంది నిన్నెరగని అన్యులు కాకుండా తండ్రి క్రైస్తవులుగా ఉంటూ కూడా నిన్ను తెలుసుకోకుండా, నిన్ను అంగీకరించకుండా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, వారి కఠిన హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎవరెవరైతేనైనా భయంకరమైన వ్యసనాలకు గురై ఉన్నారో వారికి కూడా ఈ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశ్రయించండి, వారి పరిచర్యను దీవించండి. మరి వారి యొక్క చర్చెస్ నిర్మాణంలో ఉన్న చర్చెస్ తండ్రి చక్కగా నిర్మాణం జరుగునట్లుగా ఆర్థిక వనరులను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా ఈ రాత్రి వేళ ఎవరైతే నిద్రలేమితో బాధపడుతూ నిన్ను ప్రార్థిస్తున్నారో, ప్రార్థనలు ఆలకించే దేవుడు, వారి హృదయాలలో ఉన్నటువంటి క్షమాపణ లేని గుణాన్ని తీసివేయండి. కోపము, ద్వేషం, ఆశ అన్నీ కూడా తొలగించి మరి నెమ్మది అయినటువంటి మనస్సును అనుగ్రహించి ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించమని, నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, మరి ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి మా పనులన్నింటిలో జయమిచ్చిన దేవానికి వందనములు. రేపటి దినాన్ని మేమేం చేయవలను అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతి పరిస్థితిని కూడా మీరే హ్యాండిల్ చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ఈ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మాకు ప్రశాంతమైన నిద్ర అనుగ్రహించండి. ప్రభానైనా నీ రెక్కల చాటున మమ్మలను చక్కగా కాపాడమని వేడుకుంటున్నాము. నీవు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ తెగులు మా గుడాలను సమీపించదు. రాత్రి వేళ కలుగు భయాలు మమ్మల్ని ఏమీ చేయలేవు. మా తండ్రి, నీ దూతలు మాకు కాపుదలుగా ఉంటున్నారు. నీకే వందనములు తండ్రి. మరి రాత్రి అంతా కూడా మా ప్రాణములు, శరీరంలో, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా పైన నీ రక్తపు కంచె వేయండి తండ్రి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా కాపాడి తండ్రి క్షేమంగా, ఆరోగ్యంగా, చక్కటి నిద్ర విశ్రాంతి పొందుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.